నమస్కారం. 3 జూన్ 2026 బుధవారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు అశ్విని, కృత్తిక, రోహిణి, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం మరియు ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలమైన రోజు. భరణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, అశ్లేష, పుబ్బ, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అంత అనుకూలమైన రోజు కాదు. ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రత దినం. ఈరోజు ఆ విఘ్నాధిపతి అయినటువంటి శ్రీ విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వలన మనం తలపెట్టిన పనుల్లో విఘ్నాల తీవ్రత తగ్గుతుంది. దేవాలయానికి వెళ్ళి షోడశోపచారాలతో పూజించగలిగిన వారు పూజించండి. దేవాలయానికి వెళ్ళడం వల్ల పాజిటివ్ ఎనర్జీ, దేవాలయం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే ఒక ప్రదేశం. దేవాలయంలో ఉండే వాళ్ళందరూ కూడా సాధారణంగా ఏ కల్మషము లేకుండా తమకి మంచి జరగాలి అని ఒక మంచి తలంపుని కోరుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేసెస్ చోట ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి దేవాలయానికి వెళ్ళడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. పనికి ఒత్తిడి వల్ల, వేరే కారణాల వల్ల దేవాలయానికి వెళ్ళి పూజించడానికి అవకాశం లేనివారు ఈరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం శ్రీం గం గణపతే నమః అనే మంత్రాన్ని మనసులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. ఈరోజు జన్మించే నవజాత శిశువులు సప్తగ్రహ మాలికా యోగంతో జన్మిస్తారు. నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఇది చాలా మంచి యోగం. వీరికి జీవితం అన్నది వివాహ అనంతరం అభివృద్ధి చెందుతుంది. ఇది జీవిత భాగస్వామి ప్రవేశంతో అభివృద్ధి చెందే జాతకులు అవుతారు ఈరోజు జన్మించిన వారు. ఈరోజు యమునా నది పుష్కరాల రెండవ రోజు. ఈ రెండవ రోజు అయినటువంటి 3 జూన్ 2026 బుధవారం రోజున ఆశ్లేష, జ్యేష్ఠ మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర స్నానం ఆచరించడానికి అనుకూలమైంది. లేదా ఈ నక్షత్రాలలో జన్మించి మరణించిన వారికి పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. పుష్కర స్నానం చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే పుష్కరాయచ బృహస్పతే స్వాహ అనే మంత్రాన్ని పఠించండి. దీని ద్వారా పుష్కరుని మరియు గురుగ్రహ శక్తి రెండింటినీ పొందగలుగుతారు.